ఇంకొక మాట ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆస్తులు జప్తు 70 కోట్ల విలువైనటువంటి ఆస్తులను జప్తు చేశారు. ఒక మంచి పరిణామం. నేను అనేది ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక చిన్న ఎలుక లాంటి వ్యక్తి ఈ లిక్కర్ స్కామ్ లో. ఆ ఎలుక తిన్న ఆస్తి ఎంత ఉంటది? 70 కోట్లు కావచ్చు. ఎలుక తిన్న ఆస్తి కాదు, పందికొక్కులు తిన్న ఆస్తి ఉంది, అది కూడా కక్కించాలి. ఆ ఆస్తి మొత్తం కూడా లిక్కర్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అమ్మినటువంటి నకిలీ బ్రాండ్ మద్యం వల్ల చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకు అందించాలి. 30,000 మంది చనిపోయారట ఒక సర్వే ప్రకారం. దాదాపు 70,000 మందికి పైగా కిడ్నీలు లివర్లు పోగొట్టుకున్నారట. ఒక తప్పుడు బ్రాండ్ అమ్మి ఎక్కువ తాళ్ళు తెంపాడు కదా. అమ్మకి కొడుకులు లేకుండా చేశాడు, భార్యకి భర్తను లేకుండా చేశాడు, అక్కకి తమ్ముని లేకుండా చేశాడు. ఈ రకంగా చాలా మంది మహిళల్ని ఇబ్బంది పెట్టాడు కదా. జనాన్ని చంపుతూ స్కామ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? నీకు ఆల్రెడీ కావాల్సిన సంపాదన ఉంది. హైదరాబాద్ వస్తే లోటస్ పాండ్ ఉంది, బెంగళూరు పోతే బెంగళూరు ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో తాడేపల్లి ప్యాలెస్ ఉంది, అధికారంలో ఉంటే గనక వైజాగ్ లో కూడా రుచికొండ ప్యాలెస్ కట్టుకుంది. చాలా నీకు ఆడవాళ్ళ కన్నీటికి కొట్టకపోయాడు జగన్మోహన్ రెడ్డి. లిక్కర్ స్కామ్ వల్ల బాధిత ఆడవాళ్ళ కన్నీరు కావచ్చు,